పోయిండు అటు పోయిండు ఇటు పోయిండు కాదు, సాయి 2 years కిందనే చనిపోయిండు ఆల్రెడీ. ఇటువంటి మ్యాటర్లలో బరాబర్ చెప్తున్నా, ఈ 2 రోజుల్లోనే పోతా చూడు. చచ్చిపోయిన 2 సంవత్సరాల కింద నేను రాదని చెప్పాను. బ్రేకప్ చెప్పేస్తాను రాని అటే ఉంటాను నేను. హాయ్ అమ్మతో కరెక్ట్ చెప్పు, నేను కూడా చెప్తాను. అమ్మతో చెప్పు, కొట్టాను. అమ్మతో కొట్టను, నీ మీద కొట్టను. అందమే నీ పిచ్చి పట్టిందిలే, అది నీ వైపు. ఇంకోసారి చెప్తావా? నా బాధ బ్రహ్మే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి. నీకు అర్థమవుతుంది? కావాలి నేడు ఒక మాట అడిగి చూడు. ఊరికే ఊరికే మనసే ఊరికే ఊరికే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. హలో వాట్సాప్ మై ఇన్స్టాంట్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రియేషన్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, మా పిల్ల ఒక పెద్ద ఘనకారం చేసింది. నేను షాప్లో ఉంటే ఇప్పుడు వచ్చిన ఇంటికి, ఇప్పుడే వచ్చిన, జస్ట్ చెప్పులు కూడా ఇడిచిన అక్కడికి. ఇప్పుడే ఇడిచి నేను వీడియో కొట్టుకొని లోపలికి పోవాలని ఆపినా సనని. సన వీడియో రూమ్ మన రీల్స్కి వెళ్తా అంటే, నువ్వు ఉండు నేను ఒక 5 నిమిషాలు వస్తున్నా వీడికి వచ్చి ఆపిన. మ్యాటర్ ఏంటిదంటే, నేను మొన్న చెప్పిన కదా నేను దుబాయ్ వెళ్తున్నా, నాకు ఎంక్వైరీ కోసం వస్తారు అని. ఎంక్వైరీ కోసం వచ్చిన వాళ్ళకి సన్ ఏం చెప్పిందంట తెలుసా? బయటికి పోయిండు అటు పోయిండు ఇటు పోయిండు కాదు, సాయి 2 years కిందనే చనిపోయిండు ఆల్రెడీ. సాయి లేడు, సాయి ఎందుకుంటాడు ఈడ ఈ అడ్రస్లా అనుకుంటా చెప్పిందంటే. ఈమె పిల్ల చేసిన ఘనకార్యం ఈమెకి ఏం అర్థమవుతలేదు. నేను పోయేది బిజినెస్ పని మీద. సో ఈమె అర్థం చేసుకోకుండా ఇవన్నీ చేస్తుంది. ఏంది ఈమె అసలు ఏమనుకుంటుందేమో? నేనేమనుకుంటున్నా అంటే, ఆ బిజినెస్ ఉంది, మా డాడీ పెట్టిండు, అది నడిపిస్తుర్రు. సో దాన్ని మనం ఇంకా కొద్దిగా అక్కడ ఉండి ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఒక 2 months చూసుకుంటే సో అది నడుస్తుంది. ఎప్పటికైనా లైఫ్లో మా కోసం నేను ముందు స్టెప్ వేసుకొని నేను పోయేద్దాం అనుకుంటే, ఈ పిల్ల పెద్ద ఘనకార్యం చేసి పెట్టింది. ఇంకోసారి వస్తారో రారో వాళ్ళు నాకు ఫోన్ చేసి, అన్న సాయి చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుందంట, నువ్వెతుకు మాట్లాడుతున్నావు? సాయి చచ్చిపోయింది, ఏం మాట్లాడుతుంది ఈ పిల్లకి అర్థమవుతలేదు. సో ఫస్ట్ అయితే నేను లోపలికి పోయి 2 బైరీలు ఈ రోజు వరకు కొట్టలేను, గట్టిగా 2 బైరీలు ఇట్లా చెంప మీకు ఇట్లా పడాలా. హాయ్ ఒకసారి ఇటు పోతున్నావు? ఏం చెప్పినావు? ఏం చెప్పినావు? ఎంక్వైరీలు వస్తే ఏం చెప్పినావు? అసలు ఇంటికి ఎవ్వరు రాలేరా? వచ్చినట్టయితే ఏం చెప్పినావు? అట్లా చెప్తారా? పట్టుకోరా ఇట్లా చెప్తారా? 2 సంవత్సరాల కింద చచ్చిపోయినా. నేనేం చెప్పలేదు, నిజంగానే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నా మీదికి. నేను నిజంగా ఏం చెప్పలేదు. నాకు ఫోన్ చేసి అన్న 2 సంవత్సరాల కింద చచ్చిపోయిన వారు ఎట్లా మాట్లాడుతున్నావు అంటారు మరి నాతో. నాకేం తెలుసు? వాళ్ళని అడుగు. నేను చెప్పినా నా పేరు చెప్పిర్రు వాళ్ళు. ఏమని చెప్పారు? అన్నా ఒక అమ్మాయి ఉంది, రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది. నేను చెప్పలేను రా, నిజంగా నేను ఎందుకు చెప్తారా? నువ్వు దానికి ఇటువంటి మాటలు ఇప్పుడు మా ఇంట్లో సమాధానం ఏమి అది చచ్చిపోయిన 2 సంవత్సరాల కింద నేను రాదని చెప్పాను. చెప్పుకో నీకు ఏడు మదకులు లేదు, ఏడవద్దు తెలియదా?
చేస్తావు ఒక్కసారి నన్ను ఎందుకు కొడుతున్నావు? మరి ఎందుకు చెప్తావు అట్లా? నేను చెప్పలేదు అని చెప్పేసిన ఒక్కసారి. చెప్తావు ఇంకోసారి? నీకు నేనేమో తిరగని పోతున్నాను, తాగని పోతున్నాను, నేను చేయని పోతున్నానా? చెప్తాను నీకు పోవద్దని చెప్తాడు. ఎందుకు పోతున్నావు మరి? బరాబర్. అబ్బా! చెప్తావా? చెప్తావా? వస్తుందిరా. వస్తుంది. నేను కొట్టేస్తా చూడు. కొట్టేయ్. అరే చేతు నీకు చచ్చిపోయినా మజాక్ అవుతుందా? నీకు చచ్చిపోయినా? అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నేను ఏం చెప్పలేనంటే చచ్చిపోయింది డోలు లేదు సాయి కిరణ్ అనేటోళ్ళు. అవును మరి సాయి కిరణ్ నీ పేరు సాయి కదా, సాయి కిరణ్ నాకు తెలియదు కదా, అందుకోసం చచ్చిపోయినందుకు చెప్పినావు. నాకు తెలియదని చెప్పాలి. నాకు తెలియదని చెప్పాలి. చచ్చిపోయినందుకు చెప్తావు. నాకు వీసా, నా పాస్పోర్ట్ నాకు నా దగ్గర లేదు. వాళ్ళు తీసుకోపోయారు, అడుగు ఇచ్చేసాడు. ఫోన్ చేస్తారు వాళ్ళకి, నేను నంబర్ ఇచ్చాను. నేను చేయను. కన్నా మజాకులు అస్సలు చేయకు నాకు ఇటువంటి మ్యాటర్లో. నేను చెప్తున్నా, మజాకే నీకు ఆల్రెడీ చెప్పిన నేను 2 months పోయొస్తా కన్నా, నాకు పని ఉంది, నేను పోయొస్తా అని చెప్పిన. నేను పోయేదేమో ఆడుకోనికా లేకపోతే వస్తున్నాను వేసుకొని తిరగడానికి పోతున్నా. పోవద్దు, ఇంట్లోనే వద్దు, పని మీద పోతున్నా కన్నా. ఏమొద్దు పని. నీకు తెలుసు కదా కన్నా. అరే నువ్వు పోతే నేను ఒక్కదాన్ని ఉండలేనురా. ఎందుకురా ఇట్లా చేస్తున్నావు? చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపిగా 10వ తరగతి కూడా పాస్ కాలేదు కలిసి ఇది. దీనికి పాస్పోర్ట్ తీద్దామన్నా అని 6వ తరగతి చదువుకుంది. ఏమన్నా అంటే మళ్ళీ ఇట్లా మాట్లాడుతుంది. నవ్వకు. చెప్తా మళ్ళీ కూడా చెప్తా. చచ్చిపోయాక చేతులు లేపో భంగం అవుతుంది. అడ్డమైన దానికి నా మీదకి చెప్తావు. చెప్పు ఇప్పుడు చెప్పు. నువ్వు చెప్తావు. అరే నేను చెప్పలేదు అంటే నువ్వు చెప్తావు. అట్లా చేస్తారా? చెప్పు సరే, అట్లా చేస్తారా చెప్పు. అది తప్ప కాదా? నువ్వే చెప్పు. అవును మరి నువ్వు ఒక వారం పోవద్దంటే నువ్వు పోతున్నావు, అందుకోసమే చెప్పినా నేను అలాగే. అయితే అట్లా చెప్తారా? చచ్చిపోయినా చెప్తారా? చెప్తా. మరి నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? పోవద్దంటే పోతా పోతా అర్థం ఏంద్ర నాకు అర్థం కాదు. పైనుంచి కంట కన్నీరే మళ్ళీ రానీనే. పైనుంచి లేదు, మొత్తం ఫ్లైట్ లో నుంచే. ఫ్లైట్ నుంచి నువ్వలే కదా ఇప్పుడు. ఇప్పుడు నీకు హాస్పిటల్లో ఇడ్సబెట్టేస్తాను. నీకు నాకు బ్రేకప్. నేను దుబాయ్ పోతా సరేనా? ఎందుకు పోతావు? ఓకేనా? నీకు ఓకేనా? నేను బ్రేకప్ చెప్పి దుబాయ్ పాస్పోర్ట్ ఎవరు ఇస్తారు? పాస్పోర్ట్ ఎట్లా వస్తుంది? అదే పాస్పోర్ట్ ఎట్లా వస్తుంది? రప్పించుకొని నువ్వు చూస్తా. బ్రేకప్ చెప్పేసావు అయితే చెప్పేస్తాను. నువ్వు రప్పించుకొని రాని అటే ఉంటాను నేను. ఉండుకోపో దిగి. పో వాళ్ళకి ఎలాగో చచ్చిపోయినా అని చెప్పినా అని నువ్వు పోయినా నంబరు 2 సంవత్సరాల కింద ఇదే ఫేస్ తీసి యూట్యూబ్ లో చూపి సేవ్ చేస్తావు. యూట్యూబ్ లో చూపి సేవ్ చేస్తావు. నువ్వు కొడుతున్నావు, అర్థమవుతుందా నీకు? కొట్టాలి. అడ్డమైన దాన్ని నేను కొట్టిన అనుకో, నీ గుద్ద వాళ్ళే ఇంకా నేను కూడా. ఎరుపుకులా బిహేవ్ చేయకు. అయ్యా ఎంక్వైరీ కోసం వచ్చిన వాళ్ళని చచ్చిపోయినా చెప్తే అడ్డమైన వాళ్ళా? అవును మరి వాళ్ళ గురించి నన్ను ఎందుకు కొడుతున్నావు? ఒక్కసారి నన్ను అరే అరే పోరా బాబు, నేను ఎవరికి ఏం చెప్పాను. నెక్స్ట్ టైం నేను చూసినప్పుడు నేను చెప్పాను. నా పాస్పోర్ట్ చెప్పు. నేను లేదు, నా దగ్గర వాళ్ళకి ఇచ్చేసిన అడుగుతాను. అలా అడిగితే ఇచ్చినా నేనేం చేయాలి? మస్తు మత్తికొచ్చున్నావు. ప్రేమ చూపిస్తే నెత్తి మీద ఎక్కుతున్నావు. తప్ప కాదా చేసింది? తప్పు కాదు, తప్పే 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 రా తప్పే. ఇంకోసారి చెప్తావా? చెప్పాను. నా పాస్పోర్ట్ ఇరిగిపోతుంది చేత. బ్రహ్మే నిన్ను చేయడానికే తన ఆస్తి. పాస్పోర్ట్ ఏడుంది? టీవీ ఇంకా నేను లేను. ఇప్పుడు పోవట్లేదు కదా, ఎందుకు నీకు? ఎందుకు పోవద్దు. నువ్వు చింపేస్తాను పిచ్చి చింపేస్తావా? అవును. అన్నా మజాక్ అస్సలు చేయకు చెప్తున్నా. సీరియస్ గానే చెప్తున్నా. తమాషా తెగిన వరకు ఇటువంటి మ్యాటర్లలో బరాబర్ చెప్తున్నా. ఈ 2 రోజుల్లోనే పోతా చూడు. నీకు ఇవ్వడం నేను నెక్స్ట్ మంత్ పోవాలనుకున్నా, కానీ 2 రోజులనే. నేను చెప్పలేదు నా నిజంగానే. అది తగ్గుతుంది స్ప్రింగ్. చెప్పినా చెప్పావా? చెప్పినా ఏమని? చచ్చిపోయిందని 2 years కిందనే. ఎందుకు?
పోవద్దండి నాతోనే ఉండాలని చెప్పిన. ఈ పాపై నిన్ను నేను కాచుకుంటా చీర కొంగై. వస్తాను చెప్పిన 2 months లా చెప్పిన చచ్చిపోయాడని చెప్పినావు. మరి వాళ్ళు ఏడిపోయింటామని అడుగుతారని చెప్పి చచ్చిపోయింది అని చెప్పిన. నేను ఏడిపోయినా షాప్ దగ్గరికి. మరి ఎందుకు షాప్ పోయినా అని చెప్పలేవు? చచ్చిపోయింది అని చెప్పి షాప్ దగ్గర పోతే పిలిపి పట్టరు అప్పుడు మళ్ళీ నువ్వు పోతావని చెప్పి అని చెప్పిన. ఇంకోసారి చెప్తావా? రేపు పొద్దున వస్తారు మళ్ళా చెప్తావా? ఫోన్ చేస్తావా? చెప్పండి చేస్తా. ఏమని చెప్తావు? చచ్చిపోయాడు వచ్చి రేపు నేను మాట్లాడాలి వాళ్ళకి వాళ్ళు అనిపిస్తా. నీకు అర్థమవుతుంది నువ్వు ఎందుకు పోతున్నావు మరి? ఏం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు. 2 months పోతా కదా. వద్దు, నేను కూడా అయితే నువ్వు ఆధార చదువుకున్నావు రాదు నీకు పాస్పోర్ట్. నువ్వు కూడా పోవద్దు, హైదరాబాద్ లోనే చూసుకో ఏదైనా పని. ఏంది పని? అది పని కాదు, నేను పోయేది బిజినెస్. బిజినెస్ ఈడికి రమ్మని చెప్పాలి. నేను అట్లా రాదు. అట్లయితే వద్దు, నువ్వు దీన్నే ఉండు. అట్లా ఉండదు. అట్లనే ఉంటది. ఇక్కడ పైసలు తక్కువ వస్తాయి, ఆడ ఎక్కువ వస్తాయి. ఏమొద్దు, పైసలు వద్దు, ఏమొద్దు, నువ్వు ఎన్ని ఉండు. పైసలు వద్దని ఎట్లా పోతావు? అట్లనే బతుకుతా. నేను పని చేసేది ఏం పని చేస్తావు? డిమార్ట్లో. నిన్ను చూడంగానే రౌడీయే రొమాంటిక్ అయ్యే నీ డిమార్ట్ లో పని చేస్తావా? ఇంత పేరు పెట్టుకుంటున్నావు డిమార్ట్ చేస్తావా? నీకోసం డిమార్ట్ లోనే పని చేస్తే ఇట్లా బాసలనే దొరుకుతా కానీ నువ్వు మాత్రం దుబాయ్ పోవద్దు. పోతా బరాబర్. చెప్పడం కదా నీకు. నువ్వు చేసిందే తప్పు. నేను ఏం చేసిన చచ్చిపోయినంత చేసిందే తప్పు. తగులుతుంది. అరే తగులుతుందిరా. అది నీకు అంటుతలేదు, నాకు తెలుసు నీకు అంటుతలేదు. అంటుతలేదు. అంటదా అన్నది అన్నం దీనికి అంటుతుంది. అంటదా? నేను కొట్టి చూపిస్తుంది. అంటుతుందా? అయిపోయింది కదా, రేపు వస్తాడు కదా, వచ్చిందా కదా, మాట్లాడుతూ అయిపోతుంది కదా. అరే వద్దురా ప్లీజ్ రా. వీడియో మీద కాన్సన్ట్రేషన్ లేదు. చచ్చిపోయిండు. ఊరికే ఊరికే మనసే ఊరికే నొరికే కొట్టినానికి ఇట్లా ఊరేస్తా. చెప్తాడు కదా పోద్దంటే మళ్ళీ అట్లా మాట్లాడు. అట్లా చెప్పొద్దు కన్నా అట్లా సరేనా? నేను ఏం చెప్పలేడు, చచ్చిపోయిందని చెప్పిన అంతే. చచ్చిపోయి మళ్ళీ అందమైన కళను చూస్తూ ఉన్నా. అమ్మ ఇవన్నీ చెప్పు, ఇవన్నీ 5 ఇట్లా ఇటు నువ్వు కొట్టను నీకు ఒక గేమ్ ఆడతాం చెప్పినావు కదా, అయిపోయింది కదా. సారీ కొట్టినందుకు ఫస్ట్ సారీ చెప్పు మరి వాళ్ళ వీడియోలో అందరికి. ఇవన్నీ ఇవన్నీ చెప్పు. ఇవన్నీ ఇవన్నీ ఎన్ని లేవు. ఆ బ్రహ్మను ప్రతిమారి విధిరాతే ఎవరు ఒకటి కూడా లేదు. సరే ఆగు ఇది చెప్తాను నీకు. మంచి గేమ్ ఇది, మంచిది. ఇవన్నీ తెలియదు. అమ్మతో కరెక్ట్ చెప్పు, నేను కూడా చెప్తాను. అమ్మతో చెప్పు. తెలిసి కొడతాను. కొట్టాను, అమ్మతో కొట్టను, నీ మీద కొట్టను. 5 అందమే నీ పిచ్చి పట్టిందిలే అది నీ వైపు. ఇవన్నీ 5 ఇవన్నీ 4 ఇవన్నీ 3 ఇవన్నీ 2 ఇవి 1 ఇది తెలియదు. కానీ ఒకసారి ఇట్లా చూడు, చూడు కిందికి ఎన్ని ఏళ్ళు వస్తాయో. మళ్ళీ వచ్చానే ఒకటి వచ్చింది. ఫక్ యూ. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. చచ్చిపోతాను పిచ్చాడు. ఈడికి రా దాదా అంటూ తారా చలి తారా
చూస్తున్నారు అందరూ నిన్నే చూస్తున్నారు వీడియో. హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు. హాయ్ నేను ఏడుస్తున్నా, హాయ్ చెప్పు అందరికి, హాయ్ నేను ఏడుస్తున్నా. మీరు ఏడవండి గాయ్స్. కళ్ళకి నీళ్ళు వస్తలేవు. హాయ్ చెప్పాల, హాయ్ చెప్పు, చెప్పను రా, హాయ్ బాయ్. హాయ్ చెప్పు, హాయ్ నేను ఏడుస్తున్నా, మీరు కూడా ఏడవండి. మీరు కూడా ఏడవండి. అమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే అన్ని కొట్టిండు, కొట్టిండు, గిచ్చిండు, పిచ్చిండు, కోకిండు, కొరికిండు. ఇంకా అంతే అంతేనా? అంతే జరుగురా. ఈడ 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 పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను ఈడ పోతుంది. కొంచెం ఆగురా, నాకు నచ్చుతుంది, జరుగు. అది జరుగురా. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీ ఛానల్. మనం హ్యాపీ బాయ్, మనం ఏడుకొని హ్యాపీ ఉండాలి, తప్పదు.